గవర్నర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇప్పుడు ఈ టీచర్స్కు ఉన్న సమస్యలు కొన్ని డిస్కస్ చేయడం అయింది. అంటే అప్రోప్రియేట్ ఫోరంలో గవర్నమెంట్ కూడా సజెషన్ చేయమని చెప్పడం అయింది. అయితే టీచర్స్కు ఉన్న సమస్యలు ఒకటి ఫైనాన్షియల్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి, కొన్ని నాన్ ఫైనాన్స్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కానీ నాన్ ఫైనాన్స్ ఉన్న సమస్యలను వితౌట్ మనీ ఇన్వాల్వ్డ్ కాబట్టి అవన్నిటికీ ఒక కమిటీ లాగా వేసి మన గవర్నమెంట్ను ఆ సమస్యలను సాధించే దిశగా గవర్నర్ గారిని కూడా కొంచెం గవర్నమెంట్కు చెప్పమని జరిగింది. అందులో మనం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం అయినది. అంటే ఇది ప్యూర్లీ ఏంటంటే ఒక మర్యాదపూర్వకంగా గవర్నర్ గారిని కలవడము, అందులో టీచర్స్కి ఉన్న సమస్యలు, ఫీల్డ్ మీద ఉన్న సమస్యలు అవన్నీ గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే అప్రోప్రియేట్ ఫోరంలో గవర్నర్ గారిని గవర్నమెంట్ ఆఫీషియల్స్ దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత చాలా టైం కూడా స్పెండ్ చేశారు. టోటల్గా ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి స్టేట్లో ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఎడ్యుకేషన్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు? బడ్జెట్కి సంబంధించి టీచర్స్ కానీ విద్యా వ్యవస్థకు ఎలాంటి నిధులు కేటాయించాలని? అంటే బడ్జెట్ పెట్టబోతున్నారు, బట్ అలొకేషన్ అనేది ఇంకా మనకు తెలియదు. కాబట్టి ఎంతపాటికి బడ్జెట్ అలొకేట్ చేస్తారు, దాని తర్వాత డిస్కషన్లో ఎడ్యుకేషన్కు డెఫినెట్గా బడ్జెట్ అలొకేషన్ పెంచాలనే విధంగా మేమందరము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాము. బట్ ఈ బడ్జెట్లో ఎంతవరకు వీలవుతుందో వేచి చూడాలి.